అంటే ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ చనిపోక ముందు వరకు ఆయన చేసిన వ్యాఖ్యలు గానీ ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు. ఎవరో మత పెద్దలు చూసుడు తప్ప. కానీ చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇప్పటికి అంటే మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఇది ఇప్పుడు దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇది పొద్దున్నే అమెరికా నుంచి రాజా బోడా అని చెప్పి ఒక వ్యక్తి, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాడు. సారీ సౌండ్ రావట్లేదు అంటే కిరాయి రౌడీలు ఇవాళ ఎట్లయితే మిర్యాల కూడా చెప్పారు కదా, ఆస్కార్ కిస్కర్ ఎవరో అట్లా కిరాయి రౌడీని అది చేస్తున్నట్ట. కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారు. చూసారా వీడియో? ఎవరు చేయించారు ఏంటి అనేది ఒక్కొక్కటి చెప్తాం. సో అందులో అయితే ఆ బైక్ ని తీసుకున్నది ఆ ఏడుగురిలో ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేసినట్ట, ఆయన మొత్తం బట్టలు ఇప్పేసినట్ట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ ఏడుగురిలో ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నట్టులో పోయినట్ట. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో పట్టేయడానికి విచారణ. అర్థమైందా? కెమెరాలన్నింటిలో వీళ్ళు చంపలేదు, అది నేచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ ఏడుగురి కూడా పోయినట్ట. ఓకే, తర్వాత ఏంది, ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను సో ఆయనకి విషం ఇచ్చారంట. పాయిజన్ అంటే విషం పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, విషం ఇచ్చారు. తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా మొత్తం కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు. అర్థమైందా? ఆ ఏడుగురు వెళ్తున్న ప్రాంతాలనే కొట్టారు. ఎందుకంటే చీకట్లో కొడితే ఏడవాడితే ఆడితే బలతుంది. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్ ఉంటుంది, నిజంగా అక్కడ దాడి చేసిన చీకట్లో దాడి చేస్తే ఏడవంట అడగాలంటే డ్రెస్ అంతా చనిపోయి ఉంటుంది, శరీరం అంతా రక్తం అడుగులు ఉంటుంది. కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు, ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ అది వెళ్తున్న ప్రాంతంలో చేసారు, విజయవాడలో చేసారు. సింపుల్. ఓకే, తర్వాత ఆ పాయిజనస్ ఇంజెక్షన్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసారు. ఎందుకు పోసారు? ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయిందని రిపోర్ట్లలో రావడానికి, ఫోరెన్సిక్ లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలో కానీ. ఓకే, అర్థమైందా? తర్వాత చంపేశారు అక్కడ విజయవాడలో. తర్వాత ఏంది, ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లలో ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసారు, ఆడ పండబెట్టారు, ఆ రోడ్ సైడ్ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టారు. సో అయితే ఇవంతటికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కేసుని సేమ్ డే లో క్లోజ్ చేయమని చెప్పిండట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? మీ చాణక్యుడు. ఓకే, ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి. అయితే ఇవ్వండి. అయితే నేనేం అడుగుతున్నానంటే, ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ, ఇంకా మిగతా రిపోర్ట్ ఏవి బయటికి రాలేదు. కానీ ఎందుకు అంటే ఏ రిపోర్ట్ రాలేదు, ఏది నిర్ధారణ కాలేదు, అది యాక్సిడెంటా హత్యనా అని చెప్పి అసలు నిర్ధారణ కాలేదు. ఎందుకు ఇప్పుడు హెజిటేషన్స్ చేస్తున్నారు? ఎందుకు నిరసనలు? మాకు న్యాయం కావాలని చెప్పి నిరసనలు మేము చేస్తా ఉన్నాం. ఆబ్వియస్లీ మనం చేస్తాం. అది మాకు ఇప్పుడు హత్య అని చెప్పి ఇంకా నిర్ధారణ కాలేదు కదా. నిర్ధారణ అదే ఇప్పుడు ఈ వీడియో బేస్ చేసుకొని చూస్తా ఉంటే ఆయనకి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఇన్ఫర్మేషన్. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఏది రాలేదు. కానీ ఆయన ముందే అన్ని ఇలా ఇలా చేశారు, ఇది చేశారు, అది చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంత క్లియర్ గా ఎలా చెప్పగలరు? వీడియో ఆయన మాట్లాడిన సుమారు 1:20 పైన ఉందండి. దానిలో కొన్ని విషయాలు ఆయన కొద్దిగా ఏమంటారంటే డైరెక్షన్ వేరే రూట్లో వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని విషయాలు ఆయన మాట్లాడి డైరెక్ట్ పేర్లు చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో మీకు పంపిస్తాను. ఆల్రెడీ N9 వేరే ఛానల్స్ అన్నిట్లో ఆల్రెడీ లైవ్ వచ్చేసింది ఆయనది. అయితే ఆయన క్లియర్ గా చెప్పిన కొన్ని మాటలు ఏంటంటే, ఇలా చేశారు, చేపించిన వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఆయన. నర్సాపురం ఎంపీ భూపతి రాజ్ అని చెప్పి, శ్రీనివాసరావు అని చెప్పి ఆయన పేరు చెప్పాడు. A1గా, A2గా చిన్నజీవస్వామి వెనకాలను చేపించి చిన్నజీవస్వామి పేరు చెప్పాడు. A3గా అమిత్ షా, చాణక్యుడు అంటే ఢిల్లీలో ఉన్న చాణక్యుడు, రాజనీతి చేసే చాణక్యుడు, ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఓకే అంటే లేపేశారని చెప్పి అమిత్ షా గారి పేరు, చాలా పెద్ద వ్యక్తుల పేర్లు ఆయన అలిగేషన్ చేస్తూ వారి పేర్లు చెప్పారు. దాంట్లో చంద్రబాబు గారికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 1 డేలో క్లోజ్ చేయాలి, ఇది పెద్దగా అయిపోతా ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, బీజేపీ ఎంపీ చేపించాడు కాబట్టి వాళ్ళు ఇరుక్కునే పరిస్థితి కనబడుతుంది, వాళ్ళు తప్పించడానికి ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అదే డ్రామా మొత్తం నడుస్తుందని చెప్పి క్లియర్గా కనబడతా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని మనం సీరియస్గా తీసుకోలేము, కానీ ఆయన క్లూలు ఇస్తూ ఉన్నాడు, హింట్లు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కోణంలో కూడా ఇప్పుడు ఆయన అమెరికాలో ఉంటే ఖచ్చితంగా పోలీసు వారు అక్కడికి వెళ్ళాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ కోణంలో కూడా మనం తీసుకురాలి. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆయనకు చెప్పిన వారు ఏంటి, ఇప్పుడు హింట్ ఇస్తూ వీఆర్ లుకింగ్ ఫర్ ద ఎవిడెన్స్. పోలీసు వారు కూడా ఎస్పీ గారు ఏమన్నా, నేను కూడా ఆయనకు పంపించాను, డిఎస్పీ గారికి నంబర్ పెడతాను, దేవా గారికి పంపించాను, మీకు ఏ ఎవిడెన్స్లు ఉన్నా ఏ అనుమానాలు ఉన్నా కూడా మాకు తెలియజేయండి అని చెప్పి క్లియర్గా అన్నారు. ఇప్పుడు ఆయన ఎవిడెన్స్లు ఇస్తూ ఉన్నాడు కదా, హింట్లు ఇస్తూ ఉన్నాడు, క్లూలు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రభుత్వం పిలిచారా, ఇప్పటికీ సుమారుగా రిలీజ్ చేసి 10 hours పైన అయిపోయింది, 12 hours వస్తూ ఉంది, మార్నింగ్ 6 o'clock అనుకుంటా నేను చూసింది. వాళ్ళు ఇప్పటిదాకా ప్రభుత్వము చర్యలు ఏం తీసుకునే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉందా అని చెప్పి కూడా ఒక డౌట్ కనబడుతుంది. పెద్దవాళ్ళ పేర్లు చెప్పారు, ఆ పెద్దవాడిని ఎదుర్కొనేంత స్థితి ఈ చిన్న వాళ్ళకు ఉందా? ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి, ఏ డిపార్ట్మెంట్ చేయాలి, ఆ డిపార్ట్మెంట్ ఎవరికి రిపోర్టింగ్ అవుతా ఉంది, ఎవరు అండర్లోకి వస్తుంది? రిపోర్టింగ్ చేసేవాని పేరు ఈయన చెప్తా ఉంటే న్యాయం జరుగుద్దా? కొంతమంది హ్యూమన్ రైట్స్కి వెళ్తా అంటా ఉన్నారు, హ్యూమన్ రైట్స్లో కూర్చునే చైర్మనే వీళ్ళు అపాయింట్ చేసే వాళ్ళ.
కోర్టులకు వెళ్తా అంటా ఉన్నారు. ఆ కోర్టులో కూర్చున్న వ్యక్తులు వీళ్ళే పని చేసే వ్యక్తులే. మళ్ళీ ఇండియాలో న్యాయం జరుగుద్దా? డ్రామాస్టిక్ గా కనబడుతోంది, సినిమా స్టోరీలా కనబడతా ఉంది. అక్కడ వ్యక్తికి పోలికలు లేకుండా కనబడతా ఉంది. నెత్తి మీద హెల్మెట్ పెట్టుకునే హెల్మెట్ లో అక్కడ జావా అనే స్టిక్కర్ లేదు. ఆ ఒక బండి నడుపుతా ఉన్న బండికి ఆ హ్యాండిల్ కి ఉన్న ఏదైతే హోల్డర్ ఉందో మొబైల్ హోల్డర్ ఆయన కానే కాదు. అక్కడ ఈ 6 days లో ఎవరినైనా కొన్ని సినిమా డూప్లికేట్ కానీ పెట్టించి ఆ రకంగా మాస్క్ కనిపించకుండా ఫేస్ కనిపించకుండా పడిపోయినట్టు చేసి తాగినట్టు చేసి అక్కడికి పోయి అక్కడ ఫోన్లో కొట్టినట్టు చేసి అవకాశాలు లేవా అనేది నా ఒక్కంది కాదు, ప్రపంచమే కూడా కూస్తా ఉంది. అంటే ఇప్పుడు పాస్టర్లను చంపడమే ఇప్పుడు వీళ్ళకి అవసరము అని అనుకుంటే, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, పాస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాకుండా ప్రవీణ్ పగడాలనే ఎందుకు చంపాలి? ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఇంకొక 2 యాక్సిడెంట్లు కూడా జరిగాయి ఇదే గ్యాప్ లో. అదే రోజు వరంగల్ దగ్గర ఒకటి జరిగింది. అండ్ జోసెఫ్ అనే వ్యక్తి దాని మీద ఎవరైనా మాట్లాడారా? చిన్న ఎత్తున ఉప్పల్లో పోయి కేసు పెట్టారు, అక్కడ ధర్నా జరిగింది. న్యాయం చేయండి, ఆ బస్ డ్రైవర్ ఏవైతే గుద్దాడో వాని తరపు నుంచి ఏమనుంటే ఆ కంపెనీ తరపు నుంచి ఏమనుంటే నష్టపరిహారం ఇప్పించండి కుటుంబానికి అని చెప్పి అక్కడ ధర్నా చేశారు. మా WCC నుంచే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ లజ్జాన్, బీజేపీ యువ మోర్చా ట్రెజరర్ గారు ఆయన వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ సస్పిషియస్ డెత్. క్లియర్గా కనబడతా ఉంది అది యాక్సిడెంట్ అని చెప్పి. అక్కడ ఇంకో సుధాకర్ అని చెప్పి పాస్టర్ గారు వరంగల్లో చనిపోయారు, అది క్లియర్గా కనబడుతుంది యాక్సిడెంట్ అని చెప్పి. బట్ ఇది యాక్సిడెంట్ అని చెప్పి కనిపించట్లేదు కదా. ఇక్కడ ఎందుకు క్రైస్తవులు పాస్టర్లు పోయి ధర్నాలు, హంగామాలు, నిరసనలు, ర్యాలీలు ఎందుకు చేయట్లేదు? అక్కడ వి నో దట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అని చెప్పి. బట్ ఇది యాక్సిడెంట్ కాదు కదా. యాక్సిడెంట్ కావాల్సిన అక్కడ కోణాలు, దానికి కావాల్సిన అవశేషాలు కానీ దానికి కావాల్సిన అనుమానాలు ఏమి కనిపించట్లేదు కదా అక్కడ. అది యాక్సిడెంటే కాదు. రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది కేసు. రోజుకొక స్టైల్లో దాన్ని నమ్మించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రోజుకొక స్టైల్లో క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎన్ని CCTV ఫుటేజ్లు రిలీజ్ చేసినా విజయవాడ దాకా ఆయన క్రాస్ అనేది కనబడతా ఉంది. విజయవాడ తర్వాత ఆయన ఏదైతే మళ్ళీ టోల్ గేట్స్ దాడుతా ఉన్నా అక్కడ పర్సనాలిటీ డిఫరెంట్ కనబడతా ఉంది. కొద్ది దగ్గరేమో లైట్ కనబడతా ఉంది. లారీ పక్కన వెళ్తా ఉండడం మళ్ళీ ఈయన లైట్ కూడా అక్కడ కనబడతా ఉంది. మళ్ళీ అక్కడ పడిపోయినప్పుడు దుమ్ము లేచినప్పుడు ఆ దుమ్ములకి లైట్ కనబడతా ఉంది. అనేకమైన అనుమానాలు కనబడ, ప్రతి ఒక్క అనుమానం కూడా క్లారిటీ ఇవ్వలేకపోతా ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తాం మళ్ళీ ఇదొక వీడియో బయటకు వచ్చింది. ఈ అనుమానాలన్నిటికీ ఎందుకు కారణం అంటే ఇవన్నీ అని చెప్పి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనబడతా ఉంది. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఆయనే యాక్సిడెంట్ కాదు హత్యే అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు, ఓకే. కానీ పోలీసులకు కానీ సిబిఐకి కానీ మీరు టైం ఇవ్వాలి కదా, ఎందుకు టైం ఇవ్వలేకపోతారు? అంటే మీకు నమ్మకం లేదా? మేము సిబిఐకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి మా ఆలోచన. వి వర్ డిమాండింగ్ ఫర్ ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ అండి. But later on after this video which went viral across all over the world, తర్వాత ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలన్నా కూడా మాకు నమ్మకం కలగట్లేదు కదా. సిబిఐకి ఇస్తే ఏ న్యాయం కలుగుద్దని చెప్పి సిబిఐకి హెడ్ ఎవరైతే ఉన్నా ఆ హెడ్ పేరైనా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ క్లారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈయన ఎందుకు ఇంత కళాఖండిగా చెప్తూ మాట్లాడుతూ నిర్ణయాన్ని కరెక్ట్గా చెప్తా ఉన్నాడు. 1000% బల్లగుద్ది చెప్తా పేర్లు